ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయంలో ప్రహ్లాదకృత విష్ణుస్తుతి, పరమాద్భుతమైనటువంటి విష్ణుస్తుతి. ఇక్కడ కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే కిందటి వీడియోలో చెప్పుకునేటటువంటి ఆఖరి శ్లోకము, దాని వివరము చాలా విశేషణంగా ఇచ్చినటువంటి పదార్థాలు, ఇక్కడ చాలా విశేషణంగా ఇచ్చినటువంటి అర్థాలు. ప్రహ్లాద కుమారుణ్ణి సముద్రంలో పడవేసేసి సముద్రంలోంచి పైకి తేలకుండా బయటికి రాకుండా వేల కొలది బండరాలని కొండలని ప్రహ్లాదు చుట్టూ పేర్చి ప్రహ్లాదుడు అట్టడుగునగై ఉండిపోవాలి, ఊపిరి అందక ప్రహ్లాదుడు మరణించాలి అని అతి క్రూరమైనటువంటి ఆలోచన పొందినటువంటి హిరణ్యకశిపుడి తాలూకా ఆజ్ఞానుసారంగా రాక్షస సమూహము బండరాలని కొండలని బండలని ప్రహ్లాదుడి చుట్టూ సముద్రంలో ఎక్కడైతే ప్రహ్లాదుడిని పడివేశారో అక్కడ నుంచి బయటకు రాకుండా ప్రహ్లాదుడు లోపలే మగ్గిపోవాలి, చనిపోవాలి అని ఆలోచన చేసినటువంటి ఆ రాక్షసులందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా ప్రహ్లాదుడి కుమారుడు ద్వారా ఆ మార్గము, ప్రహ్లాద కుమారుడు ఎంచుకునేటటువంటి విధానం, బయట ఉంటే నిత్య కర్మలకి వెళ్ళిపోవాలి, బయట ప్రకృతిలో తిరుగుతూ ఉంటే చూడవలసినటువంటి పదార్థం వచ్చేటప్పుడు కన్ను మనస్సు అటుపక్క వెళుతుంది, తినవలసినటువంటి పదార్థం శబ్ద స్పర్శ రూపరస గంధాత్మములు అనేటటువంటివి తన్మాత్రలు కదా. ఈ 5 తన్మాత్రలు వాటి వాటి స్థితికి చేరేసరికి దృష్టి భగవంతుడి నుంచి జారి వాటి యందు దృష్టి వెళ్ళిపోతుంది. అందుకు నన్ను ఇక్కడ బంధించినటువంటి తండ్రి నాకు మేలు చేశాడు అనే ఆలోచనలో ఉండేటటువంటి ప్రహ్లాద కుమారుడు నిత్య కర్మలకి వాడేటటువంటి సమయము కూడా విడిచిపెట్టేసి పూర్తిగా కూడా ప్రహ్లాదుడు విష్ణు ధ్యానంలోని మగ్నమయ్యాడు అన్న ఘట్టం దగ్గర మనం చెప్పుకుని, ఆ మగ్నమయ్యేటటువంటి విశేషణంలోనే ఆ సమయంలోనే విష్ణు స్తుతిని ప్రారంభించాడు ప్రహ్లాద కుమారుడు. నమస్తే పుండరీకాక్ష, తామర పూల వంటి కన్నుల కలవాడ, గో బ్రాహ్మణ హితాయచ, బ్రహ్మతత్వంలో చరించేటటువంటి ప్రతి ఒక్కరికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి వాడా, బ్రహ్మాది పిపీలకాంత పర్యంతము కూడా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉండేటటువంటి వారికి తెలిసేటట్లుగా వ్యక్తమైన రూపము అవ్యక్తమైన రూపము పొందినవాడా అని ప్రహ్లాద కుమారుడు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి విష్ణు స్తుతిలో మనం ఉన్నాం. అందులో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం, విద్యా విద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే ప్రవృత్తంచ నివృత్తంచ కర్మ వేదోదితం భవతు. విద్య అవిద్య, అలాగే సత్యము అసత్యము, విషము అమృతము, ఇవి అన్నీ కూడా నాకు నీ స్వరూపంలాగే కనిపిస్తున్నాయి. 2 లేవు నాకెక్కడా కూడా. విద్య అవిద్య, సత్యము అసత్యము, విషము అమృతము, వీటి అన్నింటికీ కూడా మూల కారణము నీవే అని ఆ మూల కారణమైనటువంటి నిన్నే నేను ధ్యానిస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నీ కోసం తప్పిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతూ ఒక్క శ్లోకం, ఆ శ్లోకంలో 2వ పాదంలో చెప్పినటువంటి పాదం, ప్రవృత్తంచ నివృత్తంచ కర్మ వేదోదితం భవతు. ప్రవృత్తి కర్మ నివృత్తి కర్మ 2 రకాలైనటువంటి. ఏమిటి 2 రకాలు? ప్రవృత్తి కర్మ అంటే ఏమిటి? చక్కగా ఇక్కడ కర్మ మార్గము, నివృత్తి కర్మ అంటే జ్ఞాన మార్గము.
ప్రవృత్తి కర్మ మార్గము అంటే అర్థం ఏమిటి? మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క భగవద్ ఆరాధన, ఏ దానం చేసినా సరే, దాన ధర్మాది క్రియలు చేసినా, దేవాలయాది దర్శనాలు చేసినా, సత్సాంగత్యాలు చేసినా, ఇవన్నీ కూడా ప్రవృత్తి కర్మలోకి వస్తాయి. ఎలా వస్తాయి ప్రవృత్తి కర్మ మార్గము. కర్మ మార్గం అంటే ఈ కర్మ నేను ఆచరణ చేశాను కాబట్టి తద్వారా నాకు ఆ ఫలితం దక్కాలి అనేటటువంటి కర్మాచరణమే ప్రవృత్తి కర్మ. పూజ చేస్తున్నాం, ఇంట్లో సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, పురుషార్థములైనటువంటి 4 సాధించడం కోసం నేను చేసేటటువంటి కర్మ మహాలక్ష్మీదేవి షోడశోపచార పూజనం కరిష్యే, అది ప్రవృత్తి కర్మ. కానీ నివృత్తి కర్మకు వచ్చేసరికి అక్కడ కామ్యఫలితమైనటువంటి కర్మలు ఉండవు, పూర్తిగా జ్ఞాన సంబంధమైనటువంటివి ఉంటాయి. ప్రహ్లాద కుమారుడిలాగా ప్రహ్లాద కుమారుడికి ఉండేటటువంటి జ్ఞానం 2 లేవు, ఏకంగా ఒక్కటే. ఏకం సద్విప్ర బహుదా వధంత్యగ్ని. ఒక్కడే ఏకైక శక్తి పరమేశ్వరస్య. ఒక్కడే విష్ణువే ఉన్నాడు. వ్యక్తమైనటువంటి రూపము, అవ్యక్తమైనటువంటి రూపము. ఈ ఒక్క శ్లోకంలో ఈ ప్రవృత్తి కర్మ నివృత్తి కర్మ గురించి చెప్పుకునేసరికే మనకి సమయం చాలా తీసుకుంటుంది. కనబడేటటువంటి కర్మ, కనబడనటువంటి కర్మ, కనబడేటటువంటి స్వరూపము, కనబడనటువంటి స్వరూపము, వ్యక్తావ్యక్త స్వరూపాయ, వ్యక్తమైనటువంటిది అవ్యక్తమైనటువంటిది, గోచరమైనటువంటిది గోచరం కానటువంటిది, ఇవన్నీ కూడా 2 భాగాలుగా విభజించారు వేదంలో. అదే ఇక్కడ కూడా ప్రహ్లాదుడు చెబుతున్నారు ప్రవృత్తి కర్మ నివృత్తి కర్మ. కర్మాచరణ చేసేటటువంటి మానవుడు కర్మ మార్గమైనటువంటి కర్మలు ఆచరణ చేసి 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 ఆఖరికి నివృత్తి కర్మలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గమైనటువంటి కర్మలోకి వెళ్ళి జ్ఞాన సముపార్జన చేసి పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందాలి. అది ప్రవృత్తికి నివృత్తికి ఉండేటటువంటి సన్నటి అడ్డుగీత. ప్రవృత్తి కర్మలు చేయడమే అవుతుంది. ఎన్ని జన్మలు ఎత్తినా సరే కర్మాచరణమే ఉంటుంది. నివృత్తి కర్మ జ్ఞాన సంబంధమైనటువంటి కర్మ మరొక జన్మ మరి తీసుకునే అవకాశం లేకుండా కైవల్యాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. అది ఈ ప్రవృత్తి కర్మకి నివృత్తి కర్మకి ఉండేటటువంటి చిన్న వ్యత్యాసం. ఈ ఒక్క వ్యత్యాసం ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఎంతో ఉన్నది ఈ వ్యత్యాసం గురించి. కానీ ఇక్కడ మనకి సమయాభావం చూసుకొని మనం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ మనం చెబుతున్నాం సమస్త కర్మభోక్తాచ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణు సర్వాణి సర్వకర్మఫలం చేయతు. ఆ ప్రహ్లాద కుమారుడు ఇంకా చెబుతున్నాడు స్వామివారి తాలూకా ధ్యానం చేస్తూ, స్వామివారిని ధ్యానం చేస్తూ స్తుతిని చేస్తున్నాడు. ఇంకా నాకు ఆ ప్రవృత్తి కర్మ నివృత్తి కర్మ దగ్గరే మనస్సు మగ్నమైపోయింది. ఇంకా కర్మ మార్గము జ్ఞాన మార్గము అనేటటువంటి 2 రూపాలుగా కనిపించేటటువంటి ఆ పరమేశ్వరుడు మనందరి చేత ప్రవృత్తి కర్మ ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణలన్నీ కూడా చేయిస్తూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యాన్ని నివృత్తి కర్మ మార్గం వైపు మనల్ని నడిపించాలని మరొక్కసారి విష్ణు పాదాలను బట్టి ప్రార్థిస్తూ ఎదరఘట్టంలోకి వెడుతూ, ఓ పరమేశ్వర మహావిష్ణు, సమస్త కర్మభోక్తవు నీవే, సకల కర్మ సాధనములు నీవే, సర్వకర్మ ఫలములు నీవే, అంతెందుకు సర్వము నీవే. ఇంకా వివరం దాని గురించి మనం చెప్పుకోవచ్చు. సమస్త కర్మభోక్తవు నీవే అంటే సమస్త కర్మలకి అధిపతివి నీవే, ఆ కర్మాచరణ వచ్చేటటువంటి ఫలాఫలితాలకి అధిపతివి నీవే, అసలు కర్మ ఆచరణ చెయ్యాలి అనేటటువంటి బుద్ధి ప్రచోదనం చేసేదే నీవే, సమస్తము నీవే, సర్వము నీవై ఉన్నావు సుమా అని ఆ ప్రహ్లాద కుమారుడు విష్ణువుని స్తుతిస్తున్నారు. మయ్యన్యత్ర ధరాశేష భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తి ఐశ్వర్య గుణ సంసూచికి ప్రభో. ఓ ప్రభు, నాలోను ఇతరులలోను సకల ప్రాణులలోను సమస్త భువనాలలోను సామర్థ్యం యొక్క ఆధిక్యాన్ని సత్య సంకల్పం ఉన్న గుణాలను సూచించడానికి నీవు వ్యాపించి ఉండడమే లక్షణమై ఉన్నది. సమస్తమైనటువంటి కర్మాచరణలన్నింటికి కూడా మూలం నీవే. ఆ మూలము విష్ణు వషట్కారో విశ్వమంతా విష్ణువై ఉండడమే ప్రధానమైనటువంటి లక్షణమై ఉన్నది అని చెబుతూ, త్వాం యోగిని చింతయంతి త్వాం యజంతి చ యజ్వనః హవ్య కవ్య భుగేకస్వం పితృదేవ స్వరూపధృకు.
నిన్ను యోగులు ధ్యానిస్తూ ఉంటారు, నిన్ను యాజకులు యాజిస్తూ ఉంటారు. ఈ పదాలన్నిటికీ మనం వివరం చెప్పుకుంటూ వెళ్ళామంటే ఒక అంతకి ఈ 19వ అధ్యాయం పూర్తవదు. కానీ ఇక్కడ యోగులు యాజకులు రెండు రకాలుగా ఇక్కడ చూపించారు. యోగులు అంటే మనందరికీ తెలిసినటువంటిది. యాజకులు అంటే కర్మాచరణ ఏ విధంగా చెయ్యాలి అని తెలిసి 10 మందికి చెప్పేటటువంటి వారు యాజకులు. అలాగా యాజకులు యాజిస్తూ ఉంటారు, వారు చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ ఉంటారు. నీవు ఒక్కడవు పితృరూపధారివై కవ్యాన్ని భుజిస్తూ ఉంటావు. పితృకర్మలలో చేసేటటువంటి ప్రతి ఒక్క కర్మాచరణ విష్ణువుకి చెందుతుంది. ఇంకా మనకి ఎదరఘట్టాలలో పితృకర్మ ఎలా చేయాలి, అసలు పితృకర్మ చేయకపోతే ఎంతటి పాతకాలు అంటుకుంటాయో కూడా వస్తాయి ఎదరఘట్టాలలో. అవి కూడా చెప్పుకుందాం. ఆ సందర్భం వచ్చేటప్పుడు దీని గురించి మనం మరొకసారి వివరం తెలుసుకుందాం. దేవరూపధారివై హవ్యాన్ని భుజిస్తూ ఉంటావు. పితృదేవతలుగా పితృపిండ ప్రదానాల సమయంలో పరమేశ్వరుడు విష్ణువే అవి అందుకొని పితృదేవతలకు అందిస్తాడని, దేవరూపధారివై అగ్నిహోత్రం వెలిగించి ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి వెళ్ళవలసినటువంటి ఆ హవిర్భాగం ఏదైతే ఉందో అది అగ్నిహోత్రుడి ద్వారా ఇంద్రుడికి చేర్చేవాడవి నీవే. అలాగే దేవరూపధారివై హవ్యాన్ని భుజిస్తూ ఉంటావు. ఆ హవ్యం పుచ్చుకునేటప్పుడు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడిగా మారుతావు నీవే. కుబేరాయ స్వాహ కుబేరుడుగా నీవే ఉంటావు. అలాగే ఈశానాయ స్వాహ ఈశానుడుగా నీవే ఉంటావు. సమస్త మూర్తులలో నీవే నాకు కనిపిస్తున్నావు. సమస్తము సర్వము నీవే అన్నదానికి అర్థం అది. రూపం మహత్తే స్థితమత్ర విశ్వం తతస్య సూక్ష్మం జగదేతదీశ రూపాణి సర్వాణి చ భూతభేద ద్వేష్య సంతరాత్మాఖ్య సూక్ష్మం. ఈ పదాలు చాలా గంభీరమైనటువంటి అక్షరాలు, పదాలు. సమస్త బ్రహ్మాండము నీ యొక్క స్థూల రూపము. భగవంతుడు విష్ణువు సృజించినటువంటి ప్రతి ఒక్క ప్రకృతి పదార్థము భగవంతుడి తాలూకా స్థూల రూపము, కనిపించేటటువంటి రూపము. అందులోనే అణువుగా పరమాణువుగా అంతకన్నా చిన్నగా ఉండేటటువంటిదే నీ రూపము, సూక్ష్మ రూపము. అలాగే ఈ కనబడుతున్న జగత్తు యొక్క రూపమంతా కూడా నీవే ఉన్నావు. అందులో కూడా నీ సూక్ష్మ రూపమే కనిపిస్తున్నది. భిన్న భిన్న రూపాలతో ఉన్న ప్రాణి సముదాయాలు, వాటి అంతరాత్మలు అన్నవన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పదం ఈ వాక్యానికి అర్థం మనం తెలుసుకోవాలంటే ఒక్క మాట చాలు. భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి అణువు పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు సమస్తము విష్ణు స్వరూపమే. మాంస నేత్రాదులతో చూచినటువంటి ప్రతి పదార్థము విష్ణు స్వరూపమే. సత్పదార్థము, పనికిమాలిన పదార్థాలు కావు. సత్పదార్థము ప్రతి భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి ప్రతీదీ కూడా విష్ణు స్వరూపమే అంటూ తస్మాచ్చ సూక్ష్మాది విశేషణ మగోచరే యత్ పరమాత్మ రూపం కిమస్య చింత్యం తవ రూపమంతి తస్మై నమస్తే పురుషోత్తమాయ. సూక్ష్మాది విశేషణాలకు ఆ విషయమైనది నీ పరమాత్మ రూపం. అది అనిర్వచనీయమైనట్టిది, అది ధ్యానించడానికి కూడా వీలు కానట్టిది. అట్టి నీ పురుషోత్తమ స్వరూపానికి నేను వందనాలు సమర్పిస్తున్నాను. మాంసనేత్రాదులతో చూడడానికి కానీ, నోటితో ఉచ్చరించడానికి కానీ, ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని విధాలైనటువంటి ఉదాహరణలు తీసినా నీ తాలూకా మహత్తత్వానికి కానీ, నీ తాలూకా రూపానికి కానీ చెప్పేటటువంటి వివరం ఇచ్చేటటువంటి ఆ వివరానికి కూడా అందనటువంటి రూపంలో నీవు ఉన్నావు సుమా. ఆ ఉండేటటువంటి నీ పురుషోత్తమ రూపానికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు స్తోత్రం చేస్తూ, సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిర పరాతవ గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వర. సర్వాత్మ సమస్త భూతాలలో నీ గుణాలను ఆశ్రయించి ఉండే అపరాశక్తి ఉన్నది. ఆ పదానికి ఈశ్వరుడైన వాడ అట్టిని నిత్యస్వరూపినికి ప్రణామము చేస్తున్నాను. స్వరూపము వేరు, స్వరూపిణి వేరు. విష్ణువే కాదు, విష్ణువు వైష్ణవిగా, అమ్మవారిగా కూడా ఇక్కడ ప్రహ్లాద కుమారుడు ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా మనకి చెబుతున్నారు. ఇక్కడ
సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరాతవా, పరాశక్తి ఏదైతే ఉందో నీలోని కనిపించేటటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నాను. యా అతీత గోచరా వాచాం మనసాం చా విశేషణ జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్య తాం వందే చేశ్వరీం పరాం. నీ అపరాశక్తి ఏదైతే ఉన్నదో, నీలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మాటలకు అందనిది, మనస్సుకు అచింత్యమైనది, అది ఏ విశేషణములు లేక నిర్విశేషమైనట్టిది, బ్రహ్మజ్ఞానుల జ్ఞానానికి మాత్రమే లక్ష్యమైనట్టిది. అట్టి ఆ పరాశక్తి ఏదైతే ఉన్నదో ఆ పరాశక్తికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఆ పరాశక్తినే చిచ్చక్తి అంటారు. లలితా సహస్రంలో చెప్తారు మనకి, చిచ్చక్తి శాతనారూప జడశక్తిర్జడాత్మిక. అదే ఆ చిచ్చక్తిని ప్రహ్లాద కుమారుడు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది ఈశ్వరతత్వ శక్తికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. ఇంకా 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 విశేషణాలతో కూడుకుండేటటువంటి వివరాలు, పరమాద్భుతమైనటువంటి విష్ణు స్థుతిని ఇంకా ఆ ప్రహ్లాద కుమారుడు మనకు అందిస్తున్నాడు. అది విందాం, దాన్ని జీవితానికి అన్వయం చేసుకుందాం, తరిద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.